ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతుల జీవితాల్లో మార్పులు కనబడవు. ఎన్నికల ముందు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల ముందు చెప్పే మాట ఒకటి, ఎన్నికల తర్వాత చెప్పే మాట ఒకటి. ఎన్నికల అనంతరం ఆ రైతుల గురించి, ఆ రైతు సమస్యల గురించి ఎవరు పట్టించుకోరు. నెల్లూరు దగ్గర నుంచి మొదలెడితే శ్రీకాకుళం జిల్లా వరకు లెక్కేసుకుంటే సముద్ర తీర ప్రాంతం మనకి వేల కిలోమీటర్లు, ఇన్ని వేల కిలోమీటర్లు ఉన్నా సరే ఈ సముద్ర తీరం వెంబడి కూడా, ఈ కోస్తా తీరం వెంబడి కృష్ణా, గోదావరి, వంశధార నదులు ఉన్నాయి. మధ్యలో కొల్లేరు సరస్సు ఉంది. ఇక్కడంతా కూడా ఆక్వా సాగు ఎక్కువ. ఆక్వా అంటే ప్రధానంగా చేప, రొయ్య. ఈ చేప, రొయ్యల మీద విదేశీ మార్క ద్రవ్యం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి 15% పైబడి ఆదాయం వస్తుంది. అయినప్పటికీ కూడా ఈ రైతుల గురించి ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకుంటుంది. అసలు ఆక్వా రైతులు అంటే ప్రభుత్వాలకు అంత చిన్నచూపు ఏంటి? అసలు ఆక్వా రైతుల సమస్యలు ఏంటి? ఆక్వా రైతుల గురించి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అంటే ఈ ఆక్వా రైతులు కూడా ఐక్యత లేదని కూడా మనం చెప్పచ్చు. అంటే కొంతమంది తమ యొక్క పదవుల కోసం, తమ యొక్క మెహర్బానీల కోసం యూనియన్లు పెట్టేసుకుని ఒక్కో ప్రాంతానికి ఒక్కో యూనియన్ టైప్లో ఉండడం వల్ల కూడా రాజకీయంగా వీళ్ళు ప్రశ్నించలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని సైతం గుజరాత్కి చెందిన రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని తిరిగి రద్దు చేయించాయి. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రైతులు ఎందుకు ఐక్యత లేదు, అసలు ఇక్కడ ఆక్వా రైతుల సమస్యలు ఏంటి, ఇటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ గారు అయినటువంటి గుట్టుముక్కల గాదిరాజు వెంకట సుబ్రాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సుబ్రాజు గారు. సుబ్రాజు గారు, ఇక్కడ ఆక్వా రైతా లేకపోతేనేమో ప్యాడీ రైతు అనేది కాసేపు పక్కన పెడదాం. ముందు మనం రైతు ఏదైనప్పటికీ కూడా మట్టిలో దిగి, రాత్రనక పగలనక మట్టిలో దిగి ఆ సాగు చేసి ఆహారంగా తీసుకొచ్చేదాన్ని రైతు. అటువంటి రైతులు యొక్క రాత్రనక పగలనక కష్టపడి పండించి పండించిన పంటనే ఆ రైతులు ధర నిర్ణయించలేకపోతున్నారు. అంటే ఏ పార్టీ అయినా వచ్చినా సరే, ఏ రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఏ పార్టీ అయినా సరే, జనసేన అవ్వచ్చు, ఎన్నికల ముందు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటున్నారు. అనంతరం ఆ రైతుల గురించి పట్టించుకుంటలేదు. అసలు రైతుల గురించి పట్టించుకోకపోవడానికి, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు మీ దృష్టిలో? నమస్కారం అంటపని గారు. నా పేరు సుబ్రాజు, భీమవరం. మాది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఆక్వా రైతులు కానీ ఏ రైతులైనా సరే ఎక్కువ మంది ఇందులో నిరక్షరాస్యులు ఉండటం, అలాగే ఎక్కువ మంది ఉండి ప్రాంతాల వారీగా రకరకాల సమస్యలు ఒక ప్రాంతానికి అనుగుణంగా లేకపోవడం, అక్కడ ప్రాంతాల వారీగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటాం. ఏకతాటిపై రావడానికి ఒక ఇబ్బంది అయితే, ఇది మేము ఈ పండించిన పంటని ఎక్కడ కూడా ఏ రకంగానూ నిల్వ చేసుకునే విధంగా కానీ, వాళ్ళు ధర నిర్ణయించిన దానికే మేము అమ్ముకుంటాం తప్ప, మేము కొంతకాలం దాన్ని ఆపి ధర వచ్చినప్పుడు దాన్ని అమ్ముకునే విధానం కానీ ఇందులో లేకపోవడం వల్ల మేము ఎక్కువ ఈ సమస్యని అధిగమించడానికి చాలా కష్టసాధ్యం అవుతుంది. ప్రతి ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఎలక్షన్ ముందు హామీలు అయితే రైతే వెన్నెముక అనడం జరుగుతుంది. కానీ అయిన తర్వాత ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీకైనా ఎలక్షన్లో అవి ఒక ధన రూపంలో కానీ ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళు సపోర్ట్ చేయటం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో నాకు తెలియదు. కానీ రైతుని ఎలక్షన్ వరకు కూడా
మంచి భరోసాలు మంచి హామీలు ఉన్నా కూడా అంటే మీరు అనేది ఏంటంటే రైతులు ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకుంటున్నారంటారు. ఖచ్చితంగా ఓటు బ్యాంక్ కిందే అంటాను. ఎందుకంటే ఇవాళ విడిపోయినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆక్వా రంగం మీదే ఎక్కువ డిపెండ్ అయినటువంటి ఎంప్లాయ్మెంటు కానీ ఒక ఆక్వా రైతులు పండించిన పంట వల్లే మిగతా అన్ని రకాల రంగాల వారు ఈరోజు ఉదయం లేస్తే మీరు మనం పశ్చిమ గోదావరి ఉదయం 4 గంటల నుంచి ఆక్వా సంబంధిత రంగాలకు టిఫిన్ సెంటర్లు కానీ లేకపోతే ఆక్వా పట్టుబడులకు కానీ ఇంకోటి కానీ మన ఫిషరీస్ మ్యాన్ కమ్యూనిటీ కానీ వలవారు కానీ అలాగే ఆటో డ్రైవర్లు కానీ ఆటో ఫీడ్ డ్రైవర్లు కానీ ఫీడ్ యజమానులు కానీ మళ్ళీ ఇన్ని రకాల రంగాలు ట్రాన్స్పోర్ట్ రంగాలు అన్ని రంగాలు కూడా ఇన్ని రంగాలు దీని మీద అవుతున్నాయి అంటే కేవలం కష్ట నష్టాలు ఓర్చుకుని ఒక ఆక్వా రైతుగా ఇక్కడ స్థిరపడి ఆక్వా రైతు భూముల్ని ఒక్కసారి ఆక్వా చెరువులుగా మార్చిన తర్వాత మళ్ళీ దాన్ని వ్యవసాయం కానీ ఇంకోటి కానీ మార్చడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఇదే రంగంలో అప్పుల పాలైన ఇంకోపైన ఒక్క పట్టు కాకపోతే ఒక పట్టు అని ఇంకా ఏదో టైంలో మనకు మంచి రోజులు వస్తాయని కష్టపడి చేయటం, ఈ కష్టపడి చేసిన తర్వాత ఇది నష్టమో లాభమో చేస్తున్నా కానీ సరైన ధరకు అమ్ముకోలేకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సుబ్రాజ్ గారు, ఇప్పుడు ఒక అగ్గిపెట్టి తయారు చేసినది కూడా ఓ ధరని చంపుతున్నది. సహజసిద్ధంగా దొరికే త్రాగునీరుని కూడా మన కాలువలోను బొదుల్లోను సహజసిద్ధంగా దొరికే త్రాగునీరుని కూడా బోర్లతోనూ లేకపోతే పైపులతోనూ మోటార్లతోనూ తోడి బాటిల్లో నింపి ప్లాస్టిక్ బాటిల్లో నింపి కార్పొరేట్ కంపెనీలు ఓ ధరని చంపుతున్నాయి. 20 రూపాయలు 30 రూపాయలు 10 రూపాయలు ఇలా ధరని చంపుతుంది. కానీ ఆరుగాలం ఎండనక వాననక రాత్రనక పగలనక రైతులు పండించిన పంట అది ఏ పంట అయినా అవ్వచ్చు, చేప అవ్వచ్చు, రొయ్య అవ్వచ్చు, లేదా వద్ద అవ్వచ్చు, ఇతర అపరాలు అవ్వచ్చు. ఇప్పుడు ఎక్కడో ట్రంప్కి మనకి ఫ్రాన్సు దిగుబడి శాతం అతి తక్కువ, ఎగుమతి శాతం అతి తక్కువ ఏదంటే అమెరికా. బాగా తక్కువ మనకి, మన ఆంధ్ర ఏపీ నుంచి అమెరికా ఎగుమతి అయినప్పటికీ కూడా అక్కడ ట్రంప్ ఏదో నిర్ణయించాడని దాని గురించి కూడా ఎక్కడ ఆక్వా రైతుల మీద ధరని డౌన్ చేయడం. అదేవిధంగా ఇప్పుడు టమాటో రైతులు ఉన్నారు ఏంటి, పెరిగితేనేమో బంగారంలో పెరిగిపోతుందో, లేదంటేనేమో అసలు కొనే కూడా ఉంటుంది, పారబోస్తారు. ఉల్లిపాయలు ఉన్నాయి, అలాగే రైతు ప్యాడీ ఉంది, వరి, ఇలాగ ఏ పంట చూసుకున్నా సరే. పత్తి ఉంది, పత్తిలో నష్టాలు వచ్చినాయని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇలాగ ఏ పంటలో అయినా సరే లాభ నష్టాలు ఉంటున్నాయి. కానీ ఈ అగ్గిపెట్టి తయారు చేసి ఒడును లేకపోతేనేమో వాటర్ బాటిల్ పట్టే ఒడు ధర నిర్ణయిస్తున్నారు తప్ప ఇలాగ రైతులు కష్టపడి పండించిన పంటకే వాడెవడో ధర నిర్ణయిస్తారంటే రైతులు ధర ఎందుకు నిర్ణయించలేకపోతున్నారు అంటారు. రైతులు రాత్రింబవలు కష్టపడి ఎండనక వాననక కష్టపడి ఎంత పండించాము, ఇప్పుడు పండించిన దానికంటే వచ్చే పంటలో మరింత పండించాలనే ధ్యాసతోటే పండించడమే జయంగా చేసుకుని కృషి చేయడం. ఈరోజు ఒక రైలు ఎకరానికి 2 టన్నులు అయితే వచ్చే పంటలో 2 టన్నులు ఇలా పండించే విధానమే తప్ప దీన్ని మార్కెటింగ్ చేసే విధానం స్థాయికి ఏ రైతు ఈరోజు ఎక్స్పోర్ట్ చేయాలంటే విడివిడిగా రైతులు ఎవరు ఎక్స్పోర్ట్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఇది కేవలం ఎక్స్పోర్ట్స్ ద్వారా ఆధారపడి ఉండటం వల్ల ధర అన్నది రైతులు నిర్ణయించడం కాకుండా డిమాండ్ అండ్ సప్లైని కూడా ఈ ఎగుమతిదారులు క్రియేషన్. ఇక్కడ ఎప్పుడైతే రైతులు పంట వచ్చింది చేతికి అన్నప్పుడే ఒక క్రియేషన్తో అప్పటికప్పుడు ధరలని తగ్గించడం, అలాగే పంట ఎప్పుడైతే తక్కువగా ఉందో ధరలు పెంచడం, ఇది సర్వసాధారణం అయిపోయింది. అంటే ఇక్కడ ధర హెచ్చు తగ్గులు అనేది ఇక్కడ దళారులు చేస్తున్నారంటారా, ఎక్స్పోర్ట్దారులు చేస్తున్నారంటారా? ఖచ్చితంగా ఎప్పుడైతే ఇక్కడ పంట అధికంగా వస్తుందో ఈ ఫీడ్ యజమానులు కానీ అలాగే ఎక్స్పోర్ట్స్ కానీ ఇద్దరు ఒకటవటం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్ ఏ విధంగా అయితే సప్లై అవుతుందో ఆ ఫీడ్ ఆధారంగా రైతుల దగ్గర ఎంత మెటీరియల్ ఉంది అన్నది క్యాల్కులేషన్ వస్తుంది. కాబట్టి ఆ ఫీడ్ వెళ్ళి దాని విధంగా ఎక్స్పోర్ట్లో ఒకటి ఎక్కువ మంది ఉండటం వల్ల కూడా రైతులుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఖచ్చితంగా దీనికి రైతులు ఎంతసేపు పండించడానికే తప్ప ధర నిర్ణయించుకోవడానికి కానీ సరైన రీతిలో అమ్ముకోవడానికి కానీ ఒక విధానం రూపొందం ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా ఇప్పటివరకు జరగకపోవడం చాలా. సుబ్రాజ్ గారు, ఇప్పుడు మీరు అన్నట్లుగా మనం చూసుకుంటూ ఉంటే ఇప్పుడు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు చూసుకుంటే మనది అంతా ఆక్వా జోన్ ఎక్కువ, కోస్తా తీరం ఎక్కువ. ఈ కోస్తా తీరం ఆక్వా జోన్లో
కృష్ణా గోదావరి వంశధార నదులు ఉన్నాయి, మధ్యలో కొల్లేరు సరస్సు ఉంది. ఇదంతా కూడా అంటే ఆక్వా అనగానే ప్రధానంగా మనకి చేపలు ఈ ఆక్వా అంతా కూడా ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. గట్టిగా ఎండ వచ్చినా పని చేయదు, గట్టిగా వర్షం వచ్చినా పని చేయదు, గట్టిగా చలి వచ్చినా పని చేయదు. అంటే ఇటువంటి ఏదన్నా ఆ ప్రకృతి వైపరీత్యాలు అనుకూలంగా లేనప్పుడు ఇదంతా ఒకేసారి ఇది అవుతుంది. దీనివల్ల మీరు అన్నట్టు దళారుల చేతిలో మార్కెట్ ఉండడం వల్ల అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మిర్చి రైతులు ఉన్నారు. అక్కడ మిర్చి రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. ఇలాగ ఎప్పుడైనా ధర అప్ అండ్ డౌన్ అయినప్పుడు వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకుని తర్వాత అమ్ముకుంటారు ధర వచ్చినప్పుడు. ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం, ఆక్వా రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే మీ ఆక్వా రైతులకి ఏమన్నా చిన్నకారు రైతులకు ఉపయోగం ఉంటుందంటారా, ఉండదంటారా? ఒక్క స్టోరేజ్లు ఇవ్వటం వల్ల మాత్రం ఉపయోగం ఉండదండి. ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు అలా స్టోర్ చేసి నిల్వ చేస్తే సరిపోతుంది. కానీ రేయ విషయంలో అలా ఉండదు. ఎందుకంటే దీనికి ప్రక్రియ బాగా ఎక్కువ, శుభ్రపరిచే విధానం కానీ, వాల్యుయేషన్ చేయడం కానీ, ఆ ప్రక్రియ అంతా కూడా ఏ రైతు ఆ వచ్చిన పంటలోనే మళ్ళీ ఆ లేబర్ని కానీ ఎక్కువ పెక్యూర్ చేసుకుని చేయడం అనేది చాలా కష్టం. అది కంటిన్యూ ప్రాసెస్లో. దానికి కూడా ఒక స్టోరేజ్తో పాటు ఆ వాల్యుయేషన్ చేసే విధానం కూడా యాడ్ చేయకపోతే స్టోరేజ్లు ఏ విధంగానూ ఉపయోగపడవు. ఎందుకంటే ఒక్కో ఎక్స్పోర్టర్ ఒక్కో బయర్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు. మనం ఏదైనా ప్యాకింగ్ చేస్తే ఈ ప్యాకింగ్ కాదు, మాకు ఈ ప్యాకింగ్ అయితే వెళ్తుందంటే మళ్ళీ దాన్ని రీప్యాక్ చేయడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి దానికి సరైన సొల్యూషన్ స్టోరేజ్లతో పాటు వాల్యుయేషన్ కూడా జరిగే విధానం కనుక ఉంటే స్టోరేజ్ తగ్గట్టు అప్పుడు ఉపయోగపడుతుంది తప్ప, లేదంటే ఓన్లీ స్టోరేజ్ ఈ రెయ్యి విధానంలో ఉపయోగపడదు. వాల్యుయేషన్ అంటే ఏంటంటే, వాల్యుయేషన్ అంటే ఇప్పుడు సపోజ్ రెయ్యిని తల తీయటం, తర్వాత మేత బ్రేక్ తీయటం, తర్వాత బయ్యరు అక్కడ ఎక్స్పోర్ట్, ఇది డొమెస్టిక్ లేకుండా ఎక్స్పోర్ట్ వాళ్ళు ఆర్డర్లో ఏ విధమైన క్వాలిటీ అడిగారో ఆ విధం ప్యాక్ చేయవలసి ఉంటుంది. కాబట్టి దీన్ని స్టోరేజ్ చేసి అప్పటికప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే కనుక ఇలాంటి రైతులకైతే ఖచ్చితంగా ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి ఏంటంటే ఆ వాల్యుయేషన్ చేసే విధానంలో కూడా ప్రభుత్వాలు చొరవ చూపించి హెల్ప్ చేయడంతో పాటు అసలు మనకి ఇంత దేశ జనాభా ఉన్నటువంటి జనాభాలో డొమెస్టిక్ మార్కెట్ విధానంలో చొచ్చుకు వెళ్ళడానికి నెక్క మాదిరిగా ఈపాటికి వెళ్ళుంటే ఒక మంచి ఈ ఆక్వా ఇండస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్కి విదేశీ మార్గద్రవ్యంతో పాటు మరింత ఎంప్లాయ్మెంటు, మరింత రైతులు పండించే విధానానికి మంచి అవకాశం ఉండేది. ఆ విధానం ఇప్పటికైనా సరే ఇప్పుడు మేము ఆశించేది ఏంటంటే ఈ ప్రభుత్వంలో రఘురామకృష్ణ గారి చొరవ వల్ల. అదే ఒకసారి మాట్లాడదామండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆక్వా సాగు వల్ల విదేశీ మార్గద్రవ్యం వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత పూర్తి లో బడ్జెట్లో ఉంది. ఈ లో బడ్జెట్లో ఉన్న సమయంలో కూడా ఈ ఆక్వా సాగే ప్రధాన వనరు అయింది ఆదాయంలో. అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ విదేశీ మార్గద్రవ్యం వచ్చినా రాష్ట్రానికి ప్రధాన వనరు అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆక్వా రైతుల పట్ల చిన్న చూపు చూస్తున్నారు. అంటే ఒక కార్పొరేట్ కంపెనీ అనేదానికి దానికి భూములు ఇస్తున్నారు, పొలాలు ఇస్తున్నారు, స్థలాలు ఇస్తున్నారు, ఇన్సూరెన్స్లు ఇస్తున్నారు, లేకపోతే సబ్సిడీలు ఇస్తున్నారు, ఇంకా అన్నీ ఇస్తున్నారు. ఆక్వా రైతులకి ఇంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా అసలు ఏమీ లేదు. అసలు ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటారు? రైతులు నేను ముందు చెప్పినట్టుగానే నిరక్షరాస్యత ఎక్కువ ఉంటాం. కేవలం ఎలక్షన్ ముందు ఏ పార్టీ అయినా సరే ఆ హామీలకి ఆకర్షితులు అవటం, ఆ హామీలతో ఓటు బ్యాంక్గా మటుకి అప్పటికప్పుడు ఉపయోగపడటం వల్ల కేవలం ఎలక్షన్ ముందు వాగ్దానాల వరకే రైతులు ఇదవుతున్నారు. కానీ ఆ ఎలక్షన్లో ఏదైనా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలకి ఇలాంటి ఎక్స్పోర్టర్స్ కానీ ఇలాంటి యాజమాన్యాలు వారికి ఆర్థికంగా గాను మరో రకంగాను అండగా ఉండటం వల్ల వారికే మొగ్గు, ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా వారికి మొగ్గుగా ఉండటం, రైతుల్ని హామీలు ఎలక్షన్ వాగ్దానాల వరకే వచ్చడం తర్వాత విడిచిపెట్టడం అన్నది జరుగుతుంది. అది ఇప్పుడైనా మారాలి. ఎందుకంటే గత 2 సార్లు కూడా జగన్ ప్రభుత్వంలో రూపాయిన్నర సబ్సిడీ హామీ మీదే అంత భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ రూపాయిన్నర సబ్సిడీ ఎప్పుడైతే రైతులకి ఇవ్వకపోవడం జరిగిందో మరి ఏ రకంగా పతనం అవడానికి కారణం చాలా రకాలుగా చూసినట్టయితే 50% ఆక్వా రంగ రైతులే కారణం. అది ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా రూపాయిన్నర హామీతోటే ఇంత భారీ మెజార్టీతో రావడానికి కూడా ఆక్వా రైతుల
సపోర్ట్ వల్ల ఇంత భారీ మెజార్టీ రావడం జరిగింది. కానీ ఒక్క నిమిషం అండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో అంటే 2014 2019 వరకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యని సబ్సిడీ మీద ఇచ్చేది అని, అంటే గతంలో ట్రాన్స్ఫర్ కావాలంటే సబ్సిడీ మీద వచ్చు, ఇంకో రకంగా వచ్చు, 20,000 నుంచి 50,000 దాకా ఖర్చు అయ్యేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో అదే ట్రాన్స్ఫర్ నుంచి 5 లక్షలు, అంటే గతంలో 50,000 అయింది, ఈ రోజున 5 లక్షల నుంచి 7 లక్షల వరకు అవుతుంది అన్నారు. అది వాస్తవం అంటారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఎక్కువ ట్రాన్స్ఫరాలు ఇచ్చి విద్యుత్తు వాడకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చి రకంగా సపోర్ట్గా అది ఖచ్చితంగా ఉండేది. ఆ సపోర్ట్ ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పెరిగిన మాట కూడా వాస్తవమే. కానీ మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఆ ధరలు అలాగే ఉన్నాయి తప్ప హామీల మేరకు ఈ వాటి వరకు ట్రాన్స్ఫర్ ధరలు తగ్గపోవడం కూడా, ఈ పార్టీలు మారుతున్నాయి తప్ప రైతుల సమస్యలు అలాగే ఉంటున్నాయి అన్నది మా ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు పార్టీ ఏదైనా అండి, ఇప్పుడు సూటిగా మనం మాట్లాడేసుకున్నాం, పార్టీ ఏదైనప్పటికీ కూడా లేకపోతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆక్వా రైతుల సమస్యలు ఏంటి ప్రధాన మీరు చూడండి, సమస్యలు ఏంటి, ఆ సమస్యలకి మీకు అంటే ఆక్వా రంగం ఒక అభివృద్ధి చెందాలంటే ఇవాళ 15% ఆదాయం వస్తుందో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి, లేకపోతే రేపు 25%, 30%, అంటే ఒక పరిశ్రమలాగా అభివృద్ధి చెందాలంటే ఆక్వా రైతులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి? అర్థమైందా మీకు? ఇక్కడ మీకు సమస్యలేంటి, మీ సమస్యలేంటి, మీ సమస్యలే పరిష్కారం ఏ విధంగా అయితే ప్రభుత్వాలు చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఎందుకంటే ఒక ఆక్వా ఫ్రాన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, మీరు సెక్రటరీగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆక్వా రైతులు అందరి నుంచి కూడా మీరు ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ అనుకోవచ్చు, లేకపోతే వినయపూర్వకంగా అడగడం అనుకోవచ్చు. మీ యొక్క సమస్యలండి, మీ సమస్యల యొక్క పరిష్కారం అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూలత వస్తే, ప్రభుత్వం ఏమి ఇస్తే మీకు మీ సమస్యల పరిష్కారం అవుతాయని మీరు కోరుకుంటున్నారు? ఆక్వా రంగంలో రైతులు నిలదొక్కుకోవాలి అంటే ప్రస్తుతం ప్రతి విషయంలోని ఆక్వా రైతు ఒక సమస్యల సుడిగుండంలోనే చిక్కుకుని వాటిని దాటుకుని కేవలం వైకుంఠపాళిలో మాదిరిగా ఏ పాము కరుస్తుంది, ఏ నిచ్చినెక్కాలని సందంగా ఏదైనా పాము కరితే కింద పడిపోవటం, వాళ్ళు ఆత్మహత్యలు కూడా ఈ రోజుల్లో దారి తీయటం, ఏదైనా నిత్యం దొరికితే వాళ్ళు మటుకి 100కి 5, 6, 10 మంది అదృష్టవంతులు అనుకోవాలి. ఆ టైంలో సీడు నాణ్యత దొరికిన వాళ్ళు మటుకే ఎదరికెళ్ళటం గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే చందాన ఆక్వా రంగం కుదేలై ఉంది. గత 15-20 సంవత్సరాల క్రితం ఏ రకమైనటువంటి రెయ్యి ధర ఉందో ఈ రోజుకి అదే రెయ్యి ధర ఉండటం, అప్పట్లో 40-50 రూపాయలు ఉన్నటువంటి మేత ధర ఈరోజు దాదాపు 100 రూపాయలని తాకటం, మేత ధరలు పెరగటం, మందుల ధరలు పెరగటం, రెయ్యి రేటు అప్పుడు 15-20 సంవత్సరాల కంటే కూడా క్షీణించడం. ఇది ప్రతి ప్రభుత్వం దీని మీద సుదీర్ఘంగా ఆలోచించి ఇప్పుడు వరకు 15-20 సంవత్సరాలు ప్రతి వస్తువు పెరుగుతూ వచ్చింది తప్ప ఏదైనా పెరగలేదు అంటే అది ఆక్వా రైతు పండించే రెయ్యి ఒకటే. అది కూడా విదేశీ మార్గద్రవ్యం విపరీతంగా ఆర్జించి విదేశీ మార్గద్రవ్యం వచ్చేటువంటి ఈ విషయంలో మరి ఎందుకు ఇలాగా గవర్నమెంట్లు కానీ ప్రభుత్వాలు కానీ ఏ చొరవతో ఏ కారణంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ వస్తువు కూడా 1కి 4-5 రెట్లు 10 రెట్లు పెరిగినాయి తప్ప రొయ్య ధర అప్పుడు మీద ఇంకా 20-30 రూపాయలు కేజీకి తగ్గించడం ఉన్నటువంటి ఒకటి. అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఈరోజు వేసవకాలం నుంచి వర్షాకాలం వాతావరణంలో కానీ, వర్షాకాలం నుంచి శీతాకాల వాతావరణంలో కానీ, శీతాకాలం నుంచి వెళ్ళి వేసవకాల వాతావరణం అప్ అండ్ డౌన్లో కూడా ప్రతిసారి వైరస్లు, అది కాకుండా కొత్తగా మళ్ళీ ఈహెచ్పి అనేటువంటి వైరస్ తోటి రైతులు ఇలాంటి సమస్యలన్నీ అధిగమించి ఏదైనా పంట చేతికి వచ్చింది అంటే తర్వాత మళ్ళీ ధరలు ఎలా ఉంటుంది, ఎక్కువ ఉత్పత్తి వస్తే ధర ఉండదు, తక్కువ ఉత్పత్తి వస్తే ధర ఉంటుంది. ఇదంతా కూడా కేవలం ఆక్వా రైతులు ఖచ్చితంగా వైకుంఠపాలి అనే ఆట ఆడుతున్నట్టు సంధానం జరుగుతుంది. చాలామంది ఇప్పటికే అప్పులు ఊబుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకి దారితీస్తున్నటువంటి ఈ తరుణంలో మేము ప్రభుత్వాలని కోరేది ఏంటంటే, ఒకటి నాణ్యమైన సీడు రావటానికి హ్యాచరీలు కానీ ఇంకోటి కానీ ఒక సరైనటువంటి కమిటీ ఉండి వాటి హ్యాచరీలో ఉన్నటువంటి సీడ్ యొక్క నాణ్యతల్ని పరీక్షిస్తూ వాళ్ళని ఒక కంట్రోల్ చేసే విధానం.
అలాగే మనకు వచ్చేటువంటి మదర్ పీసులు కూడా క్వాలిటీ చెకింగ్లు అక్కడ ఉన్నటువంటి ఒక ఒక మంచి కమిటీ తోటి నిరంతర పర్యవేక్షణతో సీడ్ క్వాలిటీలని రైతుకు అందించినట్లయితే ప్రతి రైతు కూడా నాణ్యమైన సీడు అందుబాటులో వచ్చేటట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీడ్ విషయంలో ఆ విధంగా కృషి చేయాలని, అలాగే తర్వాత మన సీడ్ వచ్చిన తర్వాత మేత, ముఖ్యంగా మేత ధరలు విపరీతంగా ముడుపు సరుకులు ధరలు పెరిగినాయి అని చెప్పి ఈ గత 4-5 సంవత్సరాల్లో 20-25 రూపాయలు ఎంఆర్పీ విషయంలో మేత ధర పెరిగినా ఈ రోజుకి మేము ఎన్నిసార్లు కోరినా ఈ ప్రభుత్వంలో ఒక 4 రూపాయలు తగ్గించి కండుతుడుపు సరిగా మాత్రమే జరిగింది తప్ప మేత ధర ఒకటి ఖచ్చితంగా తగ్గించాలని, ఆ మేత ధర తగ్గించి ప్రొడక్షన్ కాస్ట్ని రైతుకి తగ్గించే విధంగా ఆ మేత ధర కూడా తగ్గాలని మేము రైతులందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నాం. అలాగే ఏ రైతుకైనా డైరెక్ట్గా అందే సబ్సిడీ ఏంటంటే కరెంటు ద్వారా వచ్చే సబ్సిడీ ప్రతి రైతుకి నేరుగా వస్తుంది కాబట్టి ఆ కరెంటు సబ్సిడీ హామీని ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు ఇంకా అమలు చేస్తుంది, రేపు అమలు చేస్తుందని అలాగా రిక్వెస్ట్ చేస్తే వెళ్తున్నాం. బహుశా ఈ 10 రోజుల్లో అది అమలు చేస్తామని చెప్పి అంటున్నారు. ఆ రూపాయిన్నర సబ్సిడీ నిరంతరం ప్రతి రైతుకి కరెంటుకి ఇస్తే ప్రతి రైతుకి కూడా ఎవరి జేబుల్లోకి వెళ్లకుండా నేరుగా ఉంటుంది కాబట్టి. అంటే ఇప్పుడు కరెంటు ఛార్జెస్ వచ్చి రైతులకు రూపాయిన్నరకి ఇస్తున్నారండి ఇప్పుడు వరకు ఇంకా అమల్లోకి అంటే 10 ఎకరాల లోపు గత ప్రభుత్వంలో 10 ఎకరాల లోపు వరకు ఇవ్వడం జరిగింది. వాటికి ఇప్పటికీ అమలు అవుతుంది. ఈ ప్రభుత్వంలో జోన్లతో సంబంధం లేకుండా ఎకరాలతో సంబంధం లేకుండా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అది ఇవాళ రేపు బడ్జెట్లు కొంచెం లోటుపాట్లు అని చెప్తున్నారు. అది దానికోసం రైతులందరం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం ఎప్పుడు ఇస్తారా అని. అదొకటి వెంటనే ఇవ్వాలని చెప్పి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. అలాగే ఇంకా ఈ రైతు అమ్మకాలు వీటిల్లో నిలబడాలి అంటే రఘురామకృష్ణ గారు కొత్తగానే మొన్న మా అభ్యర్థులన్నీ పరిశీలించి నెక్క మాదిరిగానే దీనికి ఆక్వా బోర్డు కూడా జూలై నెలాఖరికి ఒక బోర్డు ఏర్పాటు చేస్తాం. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా అలాంటి బోర్డులో మంచి కమిటీ సభ్యులుండి మంచి ఈ డొమెస్టిక్ మార్కెట్ విధానాన్ని కానీ పెంచితే 100-140 కోట్లు ఉన్నటువంటి మన దేశంలో మనం పండించే 10 లక్షల టన్నులు నెలకి కనీసం అందులో 50% మంది అయినా సంవత్సరానికి 1 కేజీ రై తింటే మనం ఎక్స్పోర్ట్ చేయడానికి మన దగ్గర రొయ్యి ఉండదు. కాబట్టి డొమెస్టిక్ మార్కెట్ విధానంలో ఈ రొయ్యి మీద ఉన్నటువంటి అపోహలను తొలగించి ఇది గుడ్ కొలెస్ట్రాల్ ఇచ్చేటువంటి రొయ్యని మంచి డాక్టర్లతోటి దాని మీద ఏ విధంగా రైల్లో అపోహను తీసి డొమెస్టిక్ మార్కెట్లోకి దీన్ని కనుక తీసుకెళ్ళగలిగితే ఇంకా ఎక్కువ పండించి ఇంకా ఎక్కువ మందికి జీవనోపాధి ఇచ్చి చాలామందికి ఉపాధి ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్కి మరింత ఆదాయ వనరుగా వచ్చి మన ఆక్వా రైతుతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రగామి అవడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి ఆ విధంగా ఇప్పటికైనా మేము దాన్ని స్వాగతిస్తమే కాకుండా దాంట్లో కూడా మనకి మంచి కమిటీ పడి దాన్ని మంచి నేర్పుగా కనుక మన ఈ డొమెస్టిక్ మార్కెట్ విధానంలో తీసుకెళ్లాలని మేము కోరటం జరుగుతుంది. ఈ విధంగా ఈ 4 అంశాలు ప్రధానంగా ఇటు సీడు నాణ్యమైనటువంటి సీడు, మేత ధర తగ్గించడం, డొమెస్టిక్ మార్కెట్ని పెంచుతూ అలాగే ఈ రొయ్యిని విదేశాల్లో కూడా ఏ విధంగా అయితే మార్కెట్లను పెంచే విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంపేడ కృషి చేసి ఎప్పుడైతే దీన్ని ఎదరికి తీసుకెళ్తారో అలాగే నేరుగా కరెంట్ సబ్సిడీ లాంటివి నేరుగా ఇవ్వటం. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం గత 4-5 బడ్జెట్ల నుంచి కూడా ఆక్వా రంగానికి పెద్దపేటగా పేపర్లో కనపడుతుంది. కానీ ఆ డిజైన్లు చేయటం లోపమా ప్రాంతాల వారీగా లోపమా అన్నది తెలియదు. కానీ అది ఏది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా 100% ఉపయోగపడి దాన్ని ఉపయోగించుకునే లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఏ ప్రాంతంలో ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుందన్న సంధాన ఒక మన ప్రాక్టికల్గా ఉండేటువంటి స్కీములు తీసుకొచ్చినట్లయితే అంటే కేంద్ర ప్రభుత్వం అసలు ఆక్వా రైతుల కోసం ప్రత్యేక గ్రాంట్ని రిలీజ్ చేస్తుందంటారా? ఖచ్చితంగా దాదాపు 2,000-3,000 కోట్లు ప్రతి ప్రభుత్వంలోనూ ప్రకటిస్తుంది, ప్రతి బడ్జెట్లోనూ ప్రకటిస్తుంది. అంటే భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే అవునండి ఆంధ్రప్రదేశ్లోనే ఆక్వా ఉత్పత్తి ఎక్కువ. అవును, అద్భుతం. మీకు పండించడం ఎక్కువ. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులకు ఉపయోగపడని యొక్క గ్రాంట్లు నిధులు మరి ఇంకెక్కడికి వెళ్తున్నాయి అంటారు? గ్రాంట్లు అయితే ఇస్తున్నారండి, చాలా గ్రాంట్లు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది.
ఆ డిజైన్ చేసే ఆ స్కీమ్ డిజైన్ చేసే విధానం ప్రాక్టికల్గా తీసుకుని దాన్ని ఉపయోగించుకునే దానికి అది తీసుకున్న ఉపయోగం లేదు అన్న భావన రావటం, ఆ స్కీమ్ డిజైన్ చేయడంలో ప్రాంతాల వారుగా అక్కడ రకరకాల ఉంటాయి. ఇది నేషనల్ వైడ్గా ఒకే విధానంగా వాళ్ళు పథకాలు రూపొందించడం వల్ల అది ఎక్కడికక్కడ ఏ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఇచ్చే గ్రాంట్ని ఏ విధంగా ఇస్తే రైతులకి చేరుతుంది, ఏ విధంగా ఈ రంగం అభివృద్ధి చెందుతుందని ఆ డిజైనింగ్ ఉండాలి. ఇప్పుడు ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు అని లేకపోతే చాలా పిఎంఏ స్కీమ్లు అయితే చాలా ఉన్నాయి. కానీ ఎవరికాలు ముందుకు వచ్చి అవి ఎందుకు తీసుకుంటలేదు? నిజంగా 40% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు ఆక్వా రంగానికి ఇస్తుంది. కానీ 40% సబ్సిడీ ఉన్నా కూడా ఎవరో కూడా ఎందుకు ముందు రావట్లేదని ఒక ఆలోచన చేసి ఆ స్కీములు రూపొందించేటప్పుడు ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వారీగా అక్కడ లోకల్ కమిటీల ద్వారా ఏ విధంగా చేస్తే, ఏ విధంగా దాన్ని రూపకల్పన చేస్తే అందుతుంది, అది రైతులకు ఉపయోగపడుతుంది అన్న విధంగా కూడా అది రూపొందిస్తే బాగుంటుందని మీ ద్వారా నేను అభ్యర్థిస్తాను.